హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లాంటి దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియో లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. ఉమ్మడి పౌర స్మృతితో చొరబాటుదారులకు చెక్క. వారు ఇక్కడ 4 ఏసి పెళ్లిళ్లు చేసుకోకుండా అడ్డుకట్ట. అస్సాం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. చొరబాటుదారులు 4 పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌర స్మృతితో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలోని గోల్పాడలో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ తిరిగి తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సో ఉమ్మడి పౌర స్మృతితో చొరబాటుదారులకు చెక్ పెట్టే విధంగా బీజేపీ ఈనాడు అక్కడ అధికారంలోకి రాగానే ఒక కార్యక్రమాలను మేము సిద్ధంగా ఉంచాం, ప్రణాళికలు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అక్రమ చొరబాటుదారుల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఎవరో తెలియదు, ఎట్లా వస్తున్నారో తెలియదు, అక్రమంగా ఏ విధంగా వస్తా ఉన్నారో కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద నియంత్రణ ఉంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గ్రూప్ 1 ఆశావాహులకు ఊరట. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నానని శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నట్టుగా చూడొచ్చు. సుప్రీం తీర్పును స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఉద్యోగులకు మాత్రం ఏ ఇబ్బందికరంగా లేకుండా చేస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ. ఎందుకంటే ప్రభుత్వాల మీద ఒక నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వాలు ఈ యొక్క విద్యార్థుల చదువులపైన కానీ, ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి గురించి కానీ, ఉద్యోగుల భద్రత గురించి కానీ ఆలోచించాల్సిందిగా కోరుతాను. ఏపీలో ఒకసారిగా మారిన వాతావరణం, పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం, ఈదురుగాలులు కూడా ఉంటాయని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఏపీలో ఒకసారిగా వాతావరణం మారినట్టుగా చూసుకోవచ్చు. సో పలు జిల్లాల్లో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎదురుగాలులతోని పంట పొలాలకు కానీ, వ్యవసాయదారులకు కానీ, మామిడి తోట వాళ్ళకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పూత రాలిపోతుంది, వడ్లు రాలిపోతాయి. వడగళ్ల వానలతోని చాలా మటుకు రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా కోరుతాం రైతన్నలు. టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామి. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సహిస్తాం. చేనేత ఉత్సవాలకు పెట్టింది పేరు తెలంగాణ. ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం వారికి అండదండలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర ఆదాయానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను. అప్పుడు వాళ్ళ ద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూర్చేటటువంటి అవకాశం ఉంది. కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్త. సార్ మనం చూసుకోవాలి ప్రజలారా, ఇది కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్త. కార్బైడ్ మామిడి పండ్లను గుర్తించండి. సజ్జనార్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే కెమికలైజ్డ్ రైపనింగ్ కోసం కెమికల్స్ వేసి కార్బైడ్ వేసేసి వాటిని మక్కబెడతా ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా రైపనింగ్ కోసం కెమికల్స్ వాడడం కానీ, కార్బైడ్ వాడి దాన్ని మక్కబెట్టడం కానీ, సో ఈ విధంగా ఉంటే క్యాన్సర్ కి కారకం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ తోట యజమానుల పైన కానీ, అది నిర్వహించేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. నగరంలో నోరూరుంచే పళ్ళు కనిపిస్తాయి. ఇదే అదునుగా కొందరు వ్యక్తులు కల్తీ మామిడి పండ్ల విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురి చేసే విషయం. మామిడి పండ్లను కాల్షియం కార్బేట్ రసాయనాలతో ఏదైతే మక్క పెడతారో సో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి. ఆనాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. సో మొత్తానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన కాబట్టి టీఆర్ఎస్ పేరు మీద మరలా వాళ్ళైనా పార్టీ పెట్టుకోవచ్చు, అది ఖాళీగానే ఉందని చెప్పేసి కవిత గారు అంటా ఉన్నారు అనమాట. సో మొత్తానికి స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలన్నట్టు కవిత గారు. సో ఇది వాస్తవం. ఇది ఏదేమైనా సరే అయినాడు స్కూల్ పిల్లల ఏదైతే పంపించేటువంటి తల్లిదండ్రులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఫీజులు చాలా లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సో దాని మీద ప్రభుత్వం ఫీజుల నియంత్రణ పాటించాలి.
ఆ స్కూల్ యజమానుల పైన కూడా ఖచ్చితంగా ఈనాడు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. రెండో విడత రైతు భరోసాకు ఆ రంగం సిద్ధం. పంపిణీ కోసం సుమారు 2,650 కోట్లు అవసరం. నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్ ఆదేశం. సో రెండో విడత రైతు భరోసాకు రంగం సిద్ధం చేసినట్టుగా చూడొచ్చు. తెలంగాణలోని సాగునీటి అవసరాల పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చి ఆ నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ పెట్టుబడి కింద ఆ సాయం కింద అందించే రైతు భరోసా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేస్తుంది. రెండో విడత పంపిణీ కోసం సుమారు 2,650 కోట్ల భారీ మొత్తాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక తీపి కబురు చెప్పినట్టుగా చూడొచ్చు. సో మొత్తానికి రైతుల ఖాతాల్లో ఇక జమ చేసేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాం, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. గిరిజనులకు 6% రిజర్వేషన్ ని 10% పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు వేసిరని ఆ గ్రామ పంచాయతీలకి అసలు చెప్పుకునేటటువంటి గ్రామ పంచాయతీలు కూడా తాండాలలో లేకపోయినాయి. వాళ్ళ గుడిసెల కిందనో రేకుల కిందనో గ్రామ పంచాయతీ నిర్వహించి హరీష్ రావు గారు అట్లుంది. ఇప్పటికీ లేవు తండాల గ్రామ పంచాయతీలు. రేకుల ఇళ్లల్లో కిరాయిలు తీసుకొని పెట్టుకున్నారు అనమాట. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతే ఆయనకే దక్కుతుందని, అట్లనే తాండాలలో చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బాబోజీ జాతరకు మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ప్రసంగం చేసినారనమాట. ఇక్కడ జాతర పని మీద పోతే ఆడ కూడా రాజకీయమే అనమాట. రాఘవ చెద్దాను తొలగిస్తూ ఆప్ నిర్ణయం, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరాదని లేక ఆప్ తీరుపై మండిపడ్డ రాఘవ చెద్దా. ప్రజా సమస్యలపై గొంతెత్తితే తట్టుకోలేరా వీడియో విడుదల చేసిన రాఘవ చెడ్డాను తొలగిస్తూ ఆప్ నిర్ణయం అనమాట. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ చెడ్డాను ఆ పదవి నుంచి ఆప్ తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవ చెడ్డా తాజాగా స్పందించారు. తానేం తప్పు చేశానంటూ పార్టీని బహిరంగంగా ప్రశ్నించారు. సో వాస్తవానికి నేను ప్రజా సమస్యల పైన మీద మాట్లాడితే కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు అంటే చూసుకోవాలి. ఎట్లా అంటే ఏ నాయకుడు ఏం మాట్లాడదు, చెప్పు చేతల్లో ఉండాలన్నమాట. భారత నౌకాదళ అమ్ముల పొద్దులో మరో అస్త్రం. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి జల ప్రవేశం విశాఖలో ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో మొత్తానికి ఈనాడు రాజ్నాథ్ సింగ్ గారు మరొక యుద్ధ నౌకని ప్రవేశపెట్టినట్టుగా చూసుకోవచ్చు. సో ఇది ప్రజలను మనం చూస్తాను. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.